దినములు చెడ్డవి, జాగ్రత్త. ఈ రోజులు అలాంటివి కనుక మనం అలాగే పాపములోనే ఉండి పాపములోనే సాగిపోతే తప్పేముందులని అనుకుంటాం, కానీ దాని ప్రతిఫలం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, నీవు కృంగి కృషించిపోయి మరి నాశనం అయిపోయేంత వరకు కూడా అది నేను వెంటాడుతుంది. మీరు గమనించి ఉంటారు, బైబిల్ గ్రంథంలో ఇస్కరియోతు యోధ ఎంత కృంగిపోయాడంటే, డబ్బుకి ఆశపడి పరిశుద్ధుడైన యేసయ్యను పాపాత్ముల చేతికి అప్పగించినప్పుడు ఆ డబ్బులకి కక్కుర్తుపడి ఎంత పని నేను చేశానని చెప్పేసి సంపాదించిన డబ్బుని కూడా నేల పారేసి తాను వెళ్ళి కృంగిపోయి ఏడ్చి 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 తన జీవితం మీద తనకే విరక్తి కలిగి చెట్టుకి ఉరి పోసుకొని చనిపోయాడు. అంతం అలా ఉంటుంది అన్నమాట. పాపము చేసిన ప్రతి ఒక్కడికి అంతం అదే, ఇంకందులో తిరిగిలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపము నుండి మీరు విడుదల పొందితేనే తప్ప ఆ పాపము ఖచ్చితంగా మిమ్మల్ని